95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన సంఘవికి కొనసాగుతున్న చికిత్స, పరిస్థితి ఇంకా విషమంగానే ఉందంటున్న వైద్యులు. ఆటోలో ప్రయాణికుల వలె నటిస్తూ చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్. దొంగిలించిన ఫోన్లను జగదీష్ మార్కెట్లో విక్రయిస్తున్నారన్న బోయిన్పల్లి ఏసీపీ రామలింగరాజు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం పరిధిలోని గిరిజనుల అవస్థలు. రోడ్డు లేని కారణంగా గర్భిణిని జడ్డీపై ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. ఖమ్మంలో 100వ పుట్టినరోజు జరుపుకున్న వృద్ధురాలు. ఘనంగా నిర్వహించిన కుటుంబ సభ్యులు. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ లో కలకలం రేపిన ప్రేమోన్మాది కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బాధితురాలు సంఘవికి చికిత్స కొనసాగుతోంది. ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఉన్మాది శివకుమార్ దాడిలో గాయపడి మృతి చెందిన సంఘవి తమ్ముడు చింటూ బాడీకి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. నిందితుడు రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం నేరేళ్ల చెరువు గ్రామానికి చెందిన శివకుమార్ గా పోలీసులు గుర్తించారు. 3 ఏళ్ల క్రితం తన ప్రేమ వ్యవహారంలో జోక్యం చేసుకున్నందుకు శివకుమార్ తండ్రిని సుత్తితో కొట్టి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. తండ్రి హత్యకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ప్రేమ పేరుతో సంఘవిని శివకుమార్ వేధిస్తున్నాడని ఇంట్లో గొడవకు దిగారు. వారిద్దరూ 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నట్లు తెలుస్తోంది. నిందితుడు శివకుమార్ నేర చరిత్రపై పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఆగస్టు 3న ఓ ప్రేమోన్మాది పెళ్లికి నిరాకరిస్తోందనే కారణంతో ప్రియురాలు ఆమె తమ్ముడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తమ్ముడు పృథ్వీ అక్కడికక్కడే మృతి చెందగా సంఘవి ప్రాణాలతో కొట్టిమిట్టాడుతోంది. నగరంలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో సంఘవి ఆమె సోదరుడు పృథ్వీ నివసిస్తున్నారు. ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి వారిపై దాడికి పాల్పడ్డాడు. అతను సంఘవి ప్రియుడని, పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే ఘాతుకానికి పాల్పడినట్లుగా పోలీసులు నిర్ధారించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని పట్టుకుని స్టేషన్కి తరలించారు. కొంతకాలంగా శివకుమార్ సంఘవి ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడని, ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన శివకుమార్ వెంట తీసుకుని వచ్చిన కత్తితో దాడికి పాల్పడ్డాడని తెలిపారు. పృథ్వీ వారిని ఆపడానికి ప్రయత్నించగా ఇద్దరిపై దాడికి తెగబడ్డాడన్నారు. రద్దీగా ఉన్న ప్రదేశాలను ఎంచుకుంటారు. రోజుకు 5 మంది ప్రయాణికుల దగ్గర దొంగతనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆటోలో ప్రయాణికుల మాదిరిగానే నమ్మిస్తారు. ఆటో ఎక్కించుకున్న ప్రయాణికుడిని లక్ష్యంగా చేసుకుని దృష్టి మరల్చి సెల్ ఫోన్లను తస్కరిస్తారు. ముఠాగా ఏర్పడిన సభ్యులు రిజిస్ట్రేషన్ లేని ఆటోను దొంగతనాలకు వినియోగిస్తూ ముఠా సభ్యులే ప్రయాణికులుగా నమ్మిస్తూ అమాయక ప్రయాణికుల మధ్య విలువైన వస్తువులను అపహరించిన ఘటనలో బోయిన్పల్లి పోలీసులు 2 వ్యక్తులను అరెస్టు చేయగా మరో 3 రిమాండ్లో ఉన్నట్లుగా బేగంపేట ఏసీపీ రామలింగరాజు పేర్కొన్నారు. బోయిన్పల్లి నుండి కొంపల్లి వరకు ఆటోలో ఎక్కించుకొని దొంగతనం చేస్తున్న క్రమంలో నిందితులు పట్టుబడినట్లుగా ఏసీపీ రామలింగరాజు తెలిపారు. అమాయక ప్రజలను ఆటోలో ఎక్కించుకుని ఫోన్లను, విలువైన వస్తువులను అపహరించడం ఈ ముఠా లక్ష్యంగా పెట్టుకున్నారని, దొంగిలించిన ఫోన్లను జగదీష్ మార్కెట్లో తక్కువ ధరకే విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. అన్నా చెప్పన్నా
ఏందా ఏం జరిగింది? ఒక్క నిమిషం నేను చేస్తాను ఇప్పుడు మన బోయినపల్లి పోలీసు వారు బోయినపల్లి క్రైమ్ టీమ్ అండ్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ రత్నాన్ గారు ఏ సర్దార్ నాయక్ వారి ఆధ్వర్యంలో ఒక సెల్ ఫోన్ దొంగల గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. దీన్ని వారికి మన దీనికి మూలం ఏంటంటే 31 ఆగస్టు నాడు ఒక కంప్లైంట్ వచ్చింది బోయినపల్లి పోలీస్ స్టేషన్కి. దేవేంద్ర కుమార్ శర్మ అని చెప్పి ఆయన ఆటోలో ప్రయాణం చేయడానికి బోయినపల్లి నుంచి కొంపలు వెళ్ళడానికి ఒక ఆటో ఎక్కాడు. ఆటో ఎక్కి వెళ్ళబోతుంటే సరే అతను మధ్యలో కూర్చున్నాడు, వేరే ప్యాసింజర్స్ షేర్ ఆటో లాగా. అందులో ఆ ఒత్తిడి, ఆ తోపులాట్లో ఇందులో మొత్తం మీద అతని ఫోను మిస్ అయింది. మిస్ అయిన తర్వాత దాన్ని గమనించి పట్టుకోపోతుంటే వాడు పరిగెత్తిపోయాడు. సరే ప్రయత్నం చేసాడు. ఆ రోజు అతను పట్టుకోవడానికి సాధ్యం కాలేదు. అందులో అదే రోజు ఆ క్యాండిడేట్ వచ్చి పోలీస్ స్టేషన్లో రాస్తూ వాడు నెక్స్ట్ గమ్యం ఏదైతే ఉందో, సపోజ్ కొంపల్ సైడ్ వెళ్దాంటే కొంపల్లి అంటూ ఉంటాడు. వాళ్ళు ప్లాన్గా ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని ఎక్కించుకుంటారు. వీళ్ళందరూ గుంపు ఉన్నారు కదా, అందులో ఒక్కడినే ఎక్కించుకుంటారు. షేర్ ఆటోలో ఒక ప్యాసింజర్ అట్లా ఎక్కితే ఆ విధంగా ఆ ఎక్కిన వాడిని మధ్యలో కూర్చోబెట్టుకుంటారు. అటు ఇటు మనుషులు ఉంటారు. అందులో వాళ్ళు కావాలని రద్దీని క్రియేట్ చేస్తారన్నమాట. బస్సులో తోపులాట ఎలా ఉంటుందో సేమ్ టైం అలా తోపులాటలో వాడు దృష్టిని డైవర్ట్ మళ్లించి వాడు జేబులో ఉన్నా కానీ లేదా పర్సులో ఉన్న ఫోన్ కానీ దొంగతనం చేస్తారు. సరే వీళ్ళు ఎంతకాలం నుంచి ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఎక్యూజ్ సాజిద్ అని A3, ఆ A3 మీద 15 కేసులు నమోదయ్యాయి వేరే సిటీలో వేరే ప్రాంతాల్లో. వీడు మనకు ఉన్న సమాచారం ప్రకారం 2016 నుంచి డేటా ఉంది ఎఫ్ఐఆర్ A3 సయ్యద్ సాజిద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం పరిధిలోని గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొర్కట్పాడులో సరైన రహదారి లేని కారణంగా గర్భిణీ స్త్రీని జడ్డీపై మోసుకుంటూ ఆసుపత్రికి చేర్చారు గ్రామస్తులు. రహదారి లేని కారణంగా ఆ గ్రామానికి 108 సిబ్బంది రావడానికి నిరాకరించారు. గర్భిణీ స్త్రీ కోసిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించిన సత్యనారాయణపురం వైద్యులు. ముదిమి వయస్సులోనూ ఎవరిపై ఆధారపడకుండా తన పనులు తాను చేసుకుంటూ ఉత్సాహంగా తిరుగుతూ కుటుంబ సభ్యుల మధ్య 100వ పుట్టినరోజు జరుపుకుంది మండదపు అప్పమ్మ. ఖమ్మం 16వ డివిజన్ దంసలాపురానికి చెందిన మందడపు అప్పమ్మ 100వ జన్మదిన వేడుకను కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. అప్పమ్మ భర్త రామచంద్రారెడ్డి 30 ఏళ్ల క్రితం మరణించారు. ఆమెకు 4 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారులు 2 మరణించారు. 3వ కుమారుడు నారాయణ రెడ్డి వద్ద ప్రస్తుతం అప్పమ్మ ఉంటుంది. ఇక్కడ ఉన్నందరూ ఒకటే ఫ్యామిలీ కింద రామచంద్ర గారి మగపిల్లల సంతానం రండి. అర్థమైంది కదా, రండి త్వరగా రండి, వెళ్ళిపోతారు. రామచంద్ర గారి మగపిల్లల సంతానం, తర్వాత ఆడబిడ్డల సంతానం. చూడండి హాయ్ చెప్పరా. టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు అనూహ్యమైన స్పందన వస్తోందని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. మహాశక్తితో లోకేష్ కార్యక్రమానికి 800 మంది అంచనా వేస్తే 3000 మంది వచ్చారన్నారు. నాయకుడంటే తిట్టించుకోవడం కాదని అభివృద్ధే లక్ష్యంగా కావాలన్నారు. తాను అభివృద్ధి గురించి ఆలోచిస్తానని, టీడీపీ హయాంలో నగరాన్ని ఎంత అభివృద్ధి చేశామో అందరికీ తెలుసని నారాయణ వెల్లడించారు. అల్లూరు జిల్లా మన్యం మారుమూల పలు గ్రామాల్లో సరైన రహదారి సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనంతగిరి మండలంలోని లుంగాపర్తి పంచాయతీ పరిధి నేలపాలెం గిరిజనులు ఇంటికి 2000 చొప్పున చందాలు వేసుకొని ఓనుకొండ నుండి
నేలపాలెం వరకు సుమారుగా 3 కిలోమీటర్ల మట్టి రోడ్డును జేసీబీతో సొంతంగా నిర్మాణం చేసుకుంటున్నారు. గిరిజనులు మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరారు. 3వ డివిజన్ నుంచి 16వ డివిజన్ సంబంధించిన క్లస్టర్ ఇన్ఛార్జెస్ కావచ్చు, యూనిట్ ఇన్ఛార్జెస్ కావచ్చు, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, బూత్ కన్వీనర్లు అందరూ కూడా ఈరోజు మీట్ కావటం. దీంట్లో మెయిన్గా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే దాని మీద యాక్చువల్గా డీటెయిల్గా డిస్కషన్ చేసాం. ఎందుకంటే ఆ రోజు మహానాడు జరిగినప్పుడు మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం 2024 వస్తే ఏమేమి చేయబోయేది అనేది కొన్నిటి చెప్పడం జరిగింది. అందులో ప్రత్యేకంగా మహిళలకి ఒక 4 విషయాలు చెప్పారు. దాన్ని మహాశక్తి ప్రోగ్రాం కింద చాలా చక్కగా నెల్లూరులోని సిటీలోని కార్యకర్తలందరూ ఇంటింటికి పోయి ఆ మహిళలకి ఏమొస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క బాబు గ్యారంటీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే స్లోగన్ కింద ప్రతి ఇంటికి పోయి మహిళలకే కాదు ఆ ఇంట్లో ఉన్న ఎలిజిబిలిటీ వాళ్ళందరికీ ఏమేమి వస్తాయో తెలియచేయండి అని ఇలాంటిది ఇచ్చారు. ఈ విధంగా ఒక కార్యక్రమాన్ని 45 రోజులు చేసే విధంగా ఇచ్చారు. దాని మీద చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి అందరూ ఎల్లుండి నుంచి స్టార్ట్ చేసే విధంగా డిస్కస్ చేశాం. దాంట్లో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళు అన్ని అడగటం జరిగింది. దానికి క్లారిఫికేషన్ కూడా ఇచ్చాం. అయితే కొందరు డౌట్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు పథకాలు ఇస్తున్నారు కదా, వాళ్ళు డెవలప్మెంట్ పూర్తిగా మానేశారు, మీరు అంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నారు, ఎలా చేస్తారని. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకటే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, మనం ఇన్కమ్ జనరేట్ చేయాలా, వచ్చిన ఇన్కమ్తో డెవలప్ చేయాలా, ప్రజా సంక్షేమం చేయాలా. ఎగ్జాంపుల్ అనంతపురం వెరీ డాట్ ప్లేస్. అక్కడ పంటలు పండవు. ఎందుకంటే మన రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా ఏదంటే అనంతపురం. అందుకని అక్కడ కియా మోటార్స్ తీసుకొచ్చారు. అక్కడ కియా మోటార్స్ తీసుకురావడానికి కారణం ఏంటంటే తక్కువ వర్షపాతం పడే జిల్లా అది. అక్కడ సేద్యం వల్ల ఆదాయం రావట్లేదు. అందుకని ఒక ఇండస్ట్రీ పెడితే ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దాని ద్వారా వాళ్ళ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్కమ్ జనరేట్ అవుతుందో ప్రభుత్వానికి జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, హౌస్ రెంట్ ద్వారా, అనేక ట్యాక్సుల ద్వారా ట్యాక్సులు వస్తాయి. ట్యాక్సులు పెంచకుండానే దాన్ని సంక్షేమానికి ఉపయోగిస్తాం అనే విధంగా ఈరోజు మన పార్టీ అధినేత, నా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక విషయంతో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం తీసుకొచ్చారు. దీన్ని అందరూ సక్సెస్ఫుల్గా చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి డీటెయిల్గా డిస్కస్ చేశాం. ఆగస్టు 4వ తేదీ పొంగనూరు పట్టణ సమీపంలోని బైపాస్ రోడ్డు ఘటనలో దాడి చేసిన వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టమని చిత్తూరు ఎస్ఐ మోహన్ కుమార్ తెలిపారు. నేడు 66 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. నెల రోజుల తర్వాత బెయిల్ దొరకకపోవడంతో చెల్లా బాబు స్టేషన్కు వచ్చి లొంగిపోయాడన్నారు. అరెస్టు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఎవడు కూడా మనకి వెనక ముందు కూడా తిరిగి చూపు లేదు. కానీ ఇక్కడ ఊరున్నదనేది కూడా ఏ రాజకీయ నాయకుడికి ఎవరు కూడా తెలియపరచడం లేదు. ఇప్పుడు మా సొంత కృషిలోనే మేము మా సొంత డబ్బులతోటి మేము కృషి చేసి ఒక డోజర్కి తెప్పించి మేము పని చేయించుకుంటుంది మా సొంత డబ్బులతోటి. మరి ఇప్పటికి ఏ రాజకీయ నాయకుడైనా ముందుకనే వస్తాడా రాడా? లేకపోతే ఇప్పటికి సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ గెలిచారు. నేలపల్లం ఎక్కడుంది, ఫికర్దాది కూడా చేయడం లేదు. దానికోసం మాకు ముందుకొచ్చి మాకు రోడ్డు, మాకు ఒక బ్రిడ్జి ఏంటి వారు చేస్తున్నారు లేదా? 8 విలేజ్లు ఉన్నాయి. 8 విలేజ్లు అంటే 40 ఇల్లులు, అదే 400 ఇల్లులు ఉన్నాయి. 400 ఇల్లుల దగ్గర ఇప్పటికొచ్చి ఒక బ్రిడ్జి కావాలని మేము ప్లాన్ వేస్తే 3 బ్రిడ్జుల కోసమని కొనకొండకి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు మంచివారా? ఈ ఉన్న విలేజ్లు అంతా ఏమైపోవాలి? లేకపోతే ఈ పక్కలో పేషెంట్ అయిపోతే ఆమె నుంచి ఫోన్ చేసుకోవాలన్నా రోడ్డు లేదు, ఏది లేదు.
కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. వారికి ఆలయ అధికారులు క్యూ లైన్లో త్రాగునీరు అన్ని అందుబాటులోకి ఉండే విధంగా ఆలయ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. అయ్యప్ప భక్తులు స్వామివారి నామస్మరణలతో స్వామివారి సర్వదర్శనానికి సుమారుగా 3 గంటల సమయం పట్టింది. గత నెల 4వ తారీఖు భీమగానపల్లి క్రాస్ దగ్గర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా గొడవ జరిగిన విషయం అందరికీ విదితమే. సదరు గొడవల్లో పోలీసు వారిపైన సుమారు 44 మంది పోలీసులు గాయపడడం జరిగింది. టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దాడి చేసి గాయపరచడం జరిగింది. ఆ దాడిలో 44 మంది పోలీస్ సిబ్బంది గాయపడడం జరిగింది. అదేవిధంగా 2 పోలీసు వాహనాలను కాల్చివేయడం జరిగింది. ఆ విషయం అందరికీ విదితమే. దానిలో భాగంగా పొంగనూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావడం జరిగింది. ఆ నమోదైన కేసుల్లో భాగంగా నిన్నటి దినం వరకు 110 మందిని అరెస్ట్ చేసి వివిధ జైళ్ళకు పంపించడం జరిగింది. అయితే ఈ కేసుల్లో నమోదైన వాళ్ళు చాలామంది అరెస్ట్ అయిన వాళ్ళు కానీ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో సోమవారం సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకుని ఆలయంలో ఉన్న సేవా కార్యక్రమాలు భక్తులు చేసుకుని వేలాది మంది భక్తులు రాహుకేతు పూజలు చేసుకుని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మృత్యుంజయ స్వామికి అభిషేకం నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించి కర్పూర హారతి సమర్పించారు. విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో సోమవారం సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకుని ఆలయంలో ఉన్న సేవా కార్యక్రమాలు భక్తులు చేసుకుని వేలాది మంది భక్తులు రాహుకేతు పూజలు చేసుకుని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మృత్యుంజయ స్వామికి అభిషేకం నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసి అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించి కర్పూర హారతి సమర్పించారు. విశేషంగా భక్తులు స్వామివారిని దర్శించారు. నవంబర్ 26, 27, 28 తేదీల్లో రాష్ట్ర రాజధానిలో పెద్ద ఎత్తున రైతులతో నిరసన ఆందోళన కార్యక్రమం జరుపుతున్నట్లు ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని దాసరి నాగభూషణ్ క్రాంతి భవన్లో మాట్లాడారు. రైతు వ్యతిరేక 3 చట్టాలను రద్దు చేస్తామని ఢిల్లీ నడిబొడ్డున రైతులు చేసిన ఆందోళనకు మద్దతు ఇచ్చిన వైసీపీ నాయకులు ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే కాకుండా గత ఉద్యమంలో భాగంగా లఖింపూర్ కేరి అజిత్ మిశ్రా అనేటువంటి మన ఈ దేశ మంత్రి కుమారుడు రైతుల ర్యాలీ మీద తన వాహనాలతో తొక్కిస్తే 4 రైతులు, ఒక విలేకరి చనిపోవడం జరిగింది. అదే అక్టోబర్ 3వ తేదీని లఖింపూర్ కేరి దివస్ గా పాటిస్తూ వాళ్ళ స్మృత్యర్థం అక్టోబర్ 3వ తేదీన దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని, నిరసన తెలియజేయాలని ఏదైతే అజిత్ మిశ్రా ఉన్నాడో అతన్ని కఠినంగా శిక్షించడానికి వారి తండ్రి కేంద్ర మంత్రిని పదవి నుంచి తొలగించాలని ఎస్కేఎం అన్ని 550 రైతు సంఘాల ఆధ్వర్యంలో కూడుకున్నటువంటి కమిటీ ఇటీవల ఢిల్లీలో సదస్సు నిర్వహించింది. ఆ సదస్సులో పిలిపివ్వడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ సరిహద్దుల్లో నవంబర్
26వ తారీఖు సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. దాన్ని పురస్కరించుకొని ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావించడం జరిగింది. దానిలో భాగంగా మన రాష్ట్ర రాజధానిలో సైతం నవంబర్ 26, 27, 28 తేదీల్లో పెద్ద ఎత్తున 3 రోజుల పాటు మరి మహాధర్నా కార్యక్రమం కూడా నిర్వహించబోతా ఉన్నాం. దానికి ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్న 55 రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా ఐక్యంగా ఒక పోరాట కార్యక్రమాన్ని ఈ 2 అంశాలకు సంబంధించి మాట్లాడుకోవడం జరుగుతుంది. డిసెంబర్ చివరి వారంలో కానీ జనవరి మొదటి వారంలో కానీ ఢిల్లీలో ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా రైతు సంఘాల సమన్వయ సమితి ఢిల్లీ స్థాయిలో కార్యక్రమం రూపొందించబోతాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రైతాంగం ఇవాళ అనేక సమస్యలతో కొట్టుమెట్టాడుతూ ఉన్నారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని, ఈ రాష్ట్రంలో రైతు గెలవాలి, వ్యవసాయంలో నిలవాలి అనేటువంటి అంశం మీద పెద్ద ఎత్తున ఆందోళనకి సమాయత్తం కాబోతున్నాం. దానిలో భాగంగానే వివిధ జిల్లాల్లో రైతాంగాన్ని మరి ఐక్యపరిచేదానికి సమావేశాలు నిర్వహిస్తూ రాబోయేటువంటి కాలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాన్ని పటిష్టపరిచేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఇటీవల ఈ 2 రోజుల నుంచి కాస్త వర్షాలు పడతా ఉన్నాయి. నిన్నటి వరకు వర్షాలు లేవు. రాష్ట్రంలో, దేశంలో ఎల్ నినో యొక్క ప్రభావం తీవ్రంగా ఉండడం చేత అనేక జిల్లాల్లో, అనేక రాష్ట్రాల్లో మరి సరైనటువంటి పద్ధతుల్లో వర్షాలు లేక పంటలు ఎండిపోయేటువంటి స్థితి వచ్చింది. ఇవాళ 122 సంవత్సరాల క్రితం వాతావరణ పరిస్థితి మళ్ళీ ఆగస్టు నెలలో వచ్చింది. దీని ప్రభావం ఇంకా కొంతకాలం ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు మరియు వాతావరణ శాఖ వారు అభిప్రాయం వెలుగుచ్చుతున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో మరి గత ఈ 2-3 రోజుల్లో వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా కొద్దిపాటి వర్షాలు ఉంటాయని చెప్పి భావిస్తున్నారు. ఇది కొంత ఉపశమనం కలిగి ఉండొచ్చు. కానీ ఇప్పటికే రాయలసీమ మెట్ట జిల్లాల్లో, ప్రకాశం జిల్లాలో, అనేక ఇతర జిల్లాల్లో కూడా వర్షపాతం తక్కువగా ఉండి దాదాపు 20% నుంచి 60% వరకు తక్కువ వర్షపాతం దాదాపు 14 జిల్లాల్లో మన రాష్ట్రంలో ఏర్పడినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాన్ని రూపొందించాలి. కరువు బారిన పడుతున్నటువంటి అనేక ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి అవసరమైనటువంటి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, ప్రత్యామ్నాయ విత్తనాలు అందించాలి. ఆ రకంగా రైతాంగాన్ని ఆదుకునే వైపు ఈ ప్రభుత్వం ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికను రూపొందించాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇదే ధోరణిలో ముందుకు పోతే భవిష్యత్తులో ఆందోళనని మరింత ముందుకు తీసుకువెళ్తామని హెచ్చరిస్తూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రేమోన్మాది చేతిలో దాడికి గురైన సంఘవికి కొనసాగుతున్న చికిత్స, పరిస్థితి ఇంకా విషమంగానే ఉందంటున్న వైద్యులు. ఆటోలో ప్రయాణికుల వలె నటిస్తూ చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్, దొంగిలించిన ఫోన్లను జగదీష్ మార్కెట్లో విక్రయిస్తున్నారన్న బోయిన్పల్లి ఏసీపీ రామలింగరాజు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం పరిధిలోని గిరిజనుల అవస్థలు, రోడ్డు లేని కారణంగా గర్భిణిని జడ్డీపై ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.
ఖమ్మంలో 100వ పుట్టినరోజు జరుపుకున్న వృద్ధురాలు, ఘనంగా నిర్వహించిన కుటుంబ సభ్యులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.